తిరుమల లడ్డు అండి. నేనేమంటున్నానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం ఉంచి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి